ప్రపంచాన్ని మార్చేసిన ఈ 5 అద్భుతమైన నియమాలు తెలిస్తే మీ జీవితాన్ని చూసే మీ దృక్పథమే మారిపోతుంది. ఫస్ట్, ముర్ఫీస్ లా. మీలో నిద్రపోతున్న భయమే మీ జీవితంలో నిజమయ్యే నిజం. అయ్యో, ఇది జరిగిపోతే ఎలా అని మీరు ఎంతగా కంగారు పడితే ఆ అయస్కాంత శక్తి మిమ్మల్ని అంతగా లాగుతుంది. భయాన్ని ఇంధనంగా మార్చుకోండి, దానికి బానిస కాకండి. సెకండ్, కిడ్లిన్స్ లా. మీ జీవితంలో ఏదైనా పెద్ద సమస్య వచ్చిందా? రాత్రులు నిద్ర పట్టడం లేదా? అయితే వెంటనే ఆ టెన్షన్ని పక్కన పెట్టి ఒక వైట్ పేపర్ తీసుకొని నా అసలు సమస్య ఏంటి అని దాన్ని స్పష్టంగా అక్షరాల్లో పెట్టండి. ఆ పేపర్ మీద రాసిన ఆ ఒక్క క్షణంలోనే మీ మైండ్కి అద్భుతమైన క్లారిటీ వస్తుంది. మీ సమస్యలో సగం అక్కడే పరిష్కారం అవుతుంది. థర్డ్, విల్సన్స్ లా. కొత్తది నేర్చుకోవాలనుకుంటున్నారా? మీ జీవితంలోకి పైకి రావాలనుకుంటున్నారా? అయితే ముందు మీ అహంకారాన్ని, నాకు అన్నీ తెలుసు అనే అజ్ఞానాన్ని పక్కన పెట్టండి. ఎప్పుడైతే మీరు నేర్చుకునే విద్యార్థిగా మారిపోతారో అప్పుడే మీ నిజమైన ఎదుగుదల మళ్ళీ మొదలవుతుంది. ఫోర్త్, ఫాల్క్లాండ్స్ లా. ప్రతి చిన్న విషయానికి తొందరపడి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. డెసిషన్ తీసుకోవాల్సిన టైం కానప్పుడు కొంచెం ఆగండి, ప్రశాంతంగా ఆలోచించండి. అనవసరంగా తొందరపడి జీవితాన్ని గందరగోళం చేసుకోకండి. సరైన సమయం వచ్చినప్పుడు మీ అడుగు ఖచ్చితంగా సరైనదే అవుతుంది. ఫిఫ్త్, గిల్బర్ట్స్ లా. జీవితంలో మనకు వచ్చే అతిపెద్ద సమస్య ఏంటో తెలుసా? ఎదుటి వాళ్ళు మనకు సరిగ్గా అర్థం కాకపోవడం కాదు, మనకు కావాల్సింది మనమే ఇతరులను స్పష్టంగా అడగకపోవడం. మీలో స్పష్టత లేనప్పుడు అక్కడ కేవలం కన్ఫ్యూజన్ మాత్రమే మిగులుతుంది. కాబట్టి మీ అసలైన లక్ష్యం కోసం ఇప్పుడే ఒక స్పష్టమైన కాల్ టు యాక్షన్ తీసుకోండి. సో ఫ్రెండ్స్, జీవితం ఎవ్వరి కోసం ఆగదు, కానీ మన భయాలు, మన అహంకారాలు, మన స్పష్టత లేని నిర్ణయాలే మనల్ని వెనక్కి లాగుతుంటాయి. ఈ 5 అద్భుతమైన నియమాల్లో మీ హృదయాన్ని బలంగా తాకిన, మీ జీవితాన్ని అద్దంలా చూపించిన ఆ ఒక్కలా ఏది? మీ భయాన్ని తట్టిలేపుతున్న ముర్ఫీస్ లోనా, సమస్యని పేపర్ మీద పెట్టమని చెప్పిన కిడ్లిన్స్ లోనా, ఈగోను పక్కన పెట్టమని విల్సన్ లోనా, తొందరపాటు వద్దు అనే ఫాల్క్లాండ్స్ లోనా, లేక స్పష్టత కోరే గిల్బర్ట్స్ లోనా? ఇప్పుడే ఆలోచించండి. కమెంట్ సెక్షన్లో ఆ 5లో మీ జీవితానికి సరిగ్గా సరిపోయిన ఆ ఒక్క పేరు రాయండి. థ్యాంక్ యూ.